అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొరిసిపాటి. నారదా మీడియాకి స్వాగతం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నట్టుగా జననీ జన్మభూమి స్వర్గం కంటే మిన్న. అలాగే మాతృభాష కూడా అమ్మ అంత ప్రియమైనది, అమ్మ చేతి ముద్దంత రుచైనది, అమ్మ ఒడంత వెచ్చనిది, భద్రమైనది. ఎన్ని భాషలు నేర్చిన వాళ్ళైనా ఎదురు దెబ్బ తగిలితే అమ్మ అని మాతృభాషలోనే ఆర్తనాదం చేస్తారు. అంతెందుకు, మదిలో మెదిలేటువంటి ఆలోచనలు మాతృభాషలోనే సాగుతాయి కదా. మాతృభాషలో మన ఆచార సాంప్రదాయాలు ఇమిడి ఉంటాయి. సామెతలు, చతురత నిండినటువంటి హాస్యోక్తులు అనేకం ఉంటాయి. వాటి వెనక ఒక జాతి జీవన విధానం ఇమిడి ఉంటుంది. చారిత్రక గాథలు ఉంటాయి. ఇతిహాసాలు, జానపదాలు వ్యక్తులలో చారిత్రక అవగాహనను, శౌర్య పరాక్రమాలను, సంస్కారాలను, స్వాభిమానాన్ని నింపుతాయి. అవన్నీ మాతృభాషలో లభించేటువంటి సాహిత్యంలోనూ, వినిపించేటువంటి గేయాల్లోనూ, హరికథలు, బుర్రకథల రూపంలోనూ పొందాల్సిందే. ఒకే భాషలో ఉండేటువంటి వివిధ మాండలికాలు ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాల్ని ప్రతిబింబిస్తాయి. జీవన రీతులను కళ్ళకి కడతాయి. స్వదేశం నుంచి విదేశానికి వెళ్ళి అక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ఒక భారతీయుడు తన మాతృభూమిని, మాతృభాషని మరవకుండా కెనడా పార్లమెంటులో సైతం తన మాతృభాష కన్నడలో ప్రమాణ స్వీకారం చేయడం సంచలనంగా మారింది. సహజంగా మన దేశంలో కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో చాలామంది తమ మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రోజులు ఇవి. మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళు మాతృభాషలో కాకుండా అక్కడ ఇంగ్లీష్లోనో, హిందీ భాషల్లో పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయడం, ప్రసంగించడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ కెనడాలో ఎంపీగా ఎన్నికైనటువంటి ఒక ప్రవాస కన్నడిగుడు చంద్ర ఆర్య అక్కడి పార్లమెంట్లో కన్నడ భాషలో ప్రమాణ స్వీకారం చేసి మాతృభాష పైన తనకున్నటువంటి ప్రేమని చాటుకున్నారు. చంద్ర ఆర్య కన్నడలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడ ఆ కెనడియన్ పార్లమెంట్లో ఉన్నటువంటి సహచర ఎంపీలందరూ పైకి లేచి ఆయన సీట్ల నుంచి లేచి అభినందించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంత ఎదిగినా, ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మర్చిపోకూడదని నెటిజన్లు చంద్ర ఆర్య వీడియోని ఉద్దేశించి ఆయన పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ సంస్కృతి వికాసానికైనా ఆ జాతి యొక్క మాతృభాష మూలం. ఆ భాషతో, ఆ వాంగ్మయంతో ఆ సంస్కృతి పెనవేసుకుని ఉంటుంది. మనం తెలుగు భాషని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన మాతృభాష తెలుగు కాబట్టి. ఎందుకంటే దాంతో మన హైందవ సంస్కృతి పెనవేసుకుంది. మనం మన తెలుగు భాషని దెబ్బతీసుకోవడం అంటే ఆ హైందవ సంస్కృతిని దెబ్బతీసుకోవడం. కాబట్టి మనం అందరం కూడా మన మాతృభాష పైన మమకారాన్ని పెంచుకొని జాగ్రత్తగా మన భాషని ఎంత పదిలంగా కాపాడుకుంటే అంత మంచిది. ఆస్తులు ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటామో, డబ్బుని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటామో మన భాషని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన కళ్ళ ముందే అది కనుమరుగైపోతూ ఉంది. దాన్ని మనం అడ్డుకోగలగాలి. జాగ్రత్తగా భాషని, సంస్కృతిని సంరక్షించుకునేటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.